నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లరిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ధ్యానం కొరకు 139వ కీర్తన 2వ చరణంలోని మాటలను నేను చదువుతున్నాను, ఆలకించండి. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మన దేవుడు ఎవరు అనేది ఈ వాక్యంలో మనం గ్రహించగలుగుతాం. ఆయన ఎలాంటి వాడు అనంటే మన తలంపులను ఎరిగినవాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. తలంపులు అనేవి నరమాత్రులు ఎవరు కూడా గ్రహించలేనివి. ఎందుకంటే మనిషి పైరూపాన్ని చూడగలుగుతాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అందుచేత ఒకవేళ మన తలంపులు ఈనాడు మనకు కొన్నే ఉండొచ్చు, రాబో దినాలలో రాబో సంవత్సరాలలో మన జీవిత దినములలో మనకు ఎలాంటి తలంపులు పుట్టబోతున్నాయి, ఎలాంటి తలంపులు మనకున్నాయి, ఎలాంటి తలంపులు మనల్ని నడిపించబోతున్నాయి అనేవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు, చాటైన చోటు లేనే లేదు. మన తలంపులు ఆయనకి తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు అన్నప్పుడు ప్రియులారా, ఇవి 2 విధాలుగా మనం ఆలోచించాలి. ఒకటి, మేలుకరమైన తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు, అలాగే చెడ్డమైన తలంపులు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు.
ఇది రెండు విధాలుగా మనం ధ్యానించుకోవాలి. మన క్షేమము కొరకు, ఆధ్యాత్మికమైన విలువల కొరకు, ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకు మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాము, అలాగే దేవుని విడిచి లోకాన్ని స్నేహించి చెడ్డమైన తలంపుల్ని మనం కలిగి ఎంతగా మనం ఏడవబడుతున్నాం అనేది ఆయనకి సుస్పష్టంగా తెలుసు. అన్నప్పుడు ఈ విశ్లేషణ మనకు కలిగి, ఒకవేళ మనం మంచి తలంపులు కలిగిన వారమే అని అయితే దేవుడు వాటిని నిశ్చయంగా నెరవేరుస్తాడు, నిశ్చయముగా వాటిని సఫలం చేస్తాడు, నిశ్చయముగా ఆ తలంపులన్నింటినీ ఆయన సఫలీకృతం చేసి మనల్ని సాక్షిగా వాడుకుంటాడనేది మనం ఈ వాక్యంలో పొందుకొనవలసిన ధైర్యం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని కృంగతీసి, మనకు ఉన్నతమైన వాటి మీద తలంపు ఉన్నప్పుడు అంత నీవు ఎక్కలేవు, అక్కడికి నువ్వు చేరుకోలేవు, అది నీకు తగదు అని ఏనాడు కూడా ఆయన మనల్ని కృంగతీసేవాడు కాదు, వెనకంజి వేసేటట్లు మాట్లాడేవాడు కానే కాదు. మీరు చరిత్ర గ్రంథాలలో దావీదు చిన్నవాడు, కానీ చిన్నవాని మనసులో ఉన్న పెద్ద ఆలోచనల తలంపుల్ని, ఆ ఆత్మ సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా దేవుడు దూరం చేసిన వాడు కాదండి. ఆయన చిన్న వయసు కలిగిన వాడై దేవుని సహాయ సహకారాలు కోరుకున్నప్పుడు దేవుడు సమృద్ధిగా అతనికి శక్తినిచ్చాడు, వివేకంనిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. అంతేకాదు తుదకు జయాన్ని ఇచ్చాడు. అతని మనసులో ఉన్న తలంపులు ఎరిగిన దేవుడు ఆ మంచి ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగిన వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజున మనం ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాము, అవి మంచివే అయితే ఒక ధైర్యం, నిశ్చయముగా దేవుడు వీటిని నెరవేరుస్తాడు, సఫలం చేస్తాడు అనే ఆ ధైర్యాన్ని మనం ఎన్నడూ కూడా వేడకూడదు అనేది ఈ వాక్యం మనకు నేర్పుతున్న సత్యం. ఆ రీతిగానే ఒకవేళ చెడ్డమైన తలంపులు ఒకవేళ మనం కలిగి ఉంటే అవి కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఇదిగో ఈ వాక్యం మనల్ని స్పర్శించుతున్న ఈ వేళ వాటిని విడిచిపెట్టి, నా దేవునికి తెలుసు, నా దేవుడు ఎరిగి ఉన్నాడు, ఆయనకు మరుగైనది లేదు, ఈ తలంపులను నేను కలిగి ఉండకూడదు అనే ఆలోచన మనకు కలిగి, ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ క్షణాన వాటిని విడిచిపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. ప్రియమైన వారలారా, దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం జారవిడుచుకోకూడదు, ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. వినయ విధేయతలతో, పశ్చాత్తాపమైన మనస్సుతో, విరిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపతులమై అలాంటి దేవునికి విరోధమైన ఆలోచనల్ని, దేవునికి విరోధమైన తలంపులను, దేవునికి విరోధమైన కార్యములను మనం విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే మనం కనికరింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా, మనకు అన్నీ కరెక్ట్గానే కనిపిస్తాయి, మన ఆలోచనలన్నీ సబబుగానే అనిపిస్తాయి. వాక్యం కూడా మనం చదువుతాం కదండి, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుందని వాక్యం మనం చదువుతాము. మీ తలంపులకు నా తలంపులకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని వాక్యం మనకు తెలుసు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం దేవుని తలంపులు కలిగి ఉన్నామా, అలాంటి దైవ సంబంధమైన తలంపులతో ముందుకు వెళుతున్నామా అని విశ్లేషించుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. అందుచేత ఎలాంటి కార్యక్రమాలలో మనం ఉన్నప్పుడు వీరిని వెంటనే విడిచి పశ్చాత్తాపతులమై మనం కనికరాన్ని పొందుకుంటే అది మనకి ఎంతో క్షేమ స్థితిని కలిగిస్తుంది అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తనలోనే 3వ చరణాన్ని కూడా నేను చదువుతున్నానండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ప్రియులారా చూడండి, ఇక్కడ నా నడకను నా పడకను, నా నడక అంటే ఏంటి? ఏదో ఈ భూమి మీద పాదాల మోపి నడవడం అని కాదండి. జీవిత విధానం, లైఫ్ స్టైల్, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆయన పరిశీలిస్తున్నాడట. ఆయనకి తెలుసండి ఈరోజు మనం ఎలాగ బ్రతుకుతున్నాము, ఎలా నడుస్తున్నాము. మరలా చెప్తున్నాను, నడుస్తున్నాము అని అంటే ఏదో ఇక్కడి నుంచి అంతవరకు ఈ దూరం నడవడం అని కాదు.
జీవించడం. ఒక్కొక్క దినం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఆత్మ సంబంధమైన విలువలు కలిగి బ్రతుకుతున్నామా? వాటిని పోగొట్టుకొని బ్రతుకుతున్నామండి. సంపాదిస్తున్నాం, కూడగడుతున్నాం, మూట కడుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఊరేగుతున్నాం. కానీ ఎలాంటి బ్రతుకుతున్నాం అనేది ఒక ప్రశ్నగా దేవుని వాక్యం మనకు ఎదుట నిలుస్తుంది. ఎలాంటి బ్రతుకుని మనం ఆపాదించుకున్నాము? ఒక్కొక్క దినం ప్రతిదినం మనం విమర్శించుకొని, నేను ఈ దినం ఎలా బ్రతుకుతున్నాను, నేను నిన్నటి రోజున ఎలాగ బ్రతికాను అనే ఆ పరిశీలన మనకు ఎంత ఉంటే అంత మనం క్షేమస్థితి కలిగిన వారమై ఉండగలుగుతామండి. ఎందుకంటే ఈ రోజున నిన్న ఉన్న భక్తి ఈరోజు కనిపించని పరిస్థితులు, నిన్నటి రోజు కలిగి ఉన్న విశ్వాసం ఈరోజు కనబడని పరిస్థితులు, నిన్నటి రోజు ఉన్న పరిశుద్ధత ఈరోజు కానరాని పరిస్థితులు, నిన్న ఉన్న నిరీక్షణ ఈరోజు కంటికి కానరాని స్థితిగతులు. అలాంటి అపాయకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. అలాగైతే మనం ఎలాగ బ్రతుకుతున్నాము? ఉన్న వాటిని పోగొట్టుకుంటూ బ్రతుకుతున్నామా? లేని వాటిని సంపాదించుకుంటూ బ్రతుకుతున్నామా? లేదా ఉన్న వాటితో సంతృప్తి పొంది ఇక చాలు అన్నట్లుగా బ్రతుకుతున్నామా? ఇవన్నీ విశ్వాస జీవితంలో మనం వేసుకోవలసిన విమర్శలు కాదా? మనం కలిగిన వాటికంటే ఇంకా నేను అత్యధికంగా పొందుకోవాలి, నా దేవుని దగ్గర శక్తి అందుకోవాలి, నా దేవునికి నేను ఒక పాత్రగా ఉండాలి అనే చింతనతో, ఆసక్తితో బ్రతుకుతున్నామా? లేక ఉన్న వాటిని పోగొట్టుకుంటూ గతంలో ఉన్న ప్రార్థన, గతంలో ఉన్న విశ్వాసం, గతంలో ఉన్న పరిశుద్ధత, గతంలో ఉన్న వైరాగ్యం, ఇలాగ ఒక్కొక్కటి వరములు, ఫలములు ఇవన్నీ ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటూ దిగజారిపోయే పరిస్థితుల్లో బ్రతుకుతున్నామా? ఎలాగ మనం బ్రతుకుతున్నాము అనేది ఈ వాక్యంలో మనం విమర్శించుకోవాలండి. ప్రియమైన వారలారా, విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా మనం పరిపూర్ణం అయిపోయామని కాదు. మన పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా చెప్పాడు, నేను జయించానని నేను అనుకోవట్లేదు, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను, వెనుకున్న వాటిని విడిచిపెట్టేశాను. నేను ఇలా అనుకుంటానండి, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను అంటే వెనుకున్నవి ఏంటి అంటే, దేవుడు ఆయన్ని గతంలో ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా చేయించి, ఆశ్చర్యమైన కార్యాలు చేయించి, ఒక మహిమ కలిగిన పరిచర్యలో ఘనమైన పాత్రగా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. అయితే వాడబడిన స్థితిని చూసుకుంటూ మురిసిపోయి, ఇక నాకేంటి, నేను ఇన్ని అద్భుతాలు చేసేస్తున్నా, ఇన్ని మహత్కార్యాలు చేసేస్తున్నా, నా ద్వారా దేవుడు ఇన్ని ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నేను ఆయన చేతుల్లో ఘనమైన పాత్రగా నేను ఉన్నాను అని సంబరపడిపోతూ సంతృప్తి పొందట్లేదు. కానీ వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నానంటే నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా ఎంత చేయాలి, ఇంకా నేను ఎంత పొందుకోవాలి అనే ఆతురత, ఆసక్తి ఆయనలో మనకు కనిపిస్తుంది. ప్రియమైన సహోదరులారా, మనం బ్రతకడం కాదు కానీ ఎలాగ బ్రతుకుతున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన బ్రతుకు ఆయనకు తెలిసే ఉన్నదట, ఆయన ఎరిగి ఉన్నాడట, ఆయన చూస్తున్నాడంట. మన నడక ఆయన గమనిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా నడిపించబడుతున్నాము, ఎలా బ్రతుకుతున్నామని ఆయన చూస్తున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నానండి. ఆ మాట కూడా మీరు చూడండి. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, శ్రమలలో తమ్మును కష్టపెట్టు వానిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూచితిని, వింటిని అంటే ఆయనకు తెలిసే ఉన్నవి. ఐగుప్తులో ఇశ్రాయేలును పెట్టిన మొర ఆయన వింటున్నాడు, వారు పడే శ్రమ ఆయన చూస్తున్నాడంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళ బాధను ఆయన చూస్తున్నాడంట. అంటే ఈ రోజున వాళ్ళ బాధనే కాదు, మన బాధలు కూడా ఆయనకి తెలిసే ఉన్నాయి. ఆ బాధలను ఆయన తొలగిస్తాడు, ఆ బాధలను ఆయన కడతేరుస్తాడు, మనకు విముక్తిని కలిగిస్తాడు. ఎందుకంటే మన ఎదుట ఒక ఘనసాక్ష్యం కనబడుతుంది. వాళ్ళ బాధను ప్రభు తప్పించి, విమోచించి, విడిపించి, వాళ్ళ కన్నీటిని తుడిపించి, దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించలేదా? ఐగుప్తు కాడిని విరగొట్టలేదా? వారిని ఎరుగని మార్గంలో పోషించుకుంటూ దేవుడు తీరానికి చేర్చలేదా? అంటే ఇది మనకు ఒక సాక్ష్యం. ముందు మనలో విశ్వాసం బలపరచబడడానికి, మనం దేవుడిని హత్తుకొని బ్రతకడానికి,
ఆయనతో అడుగులు వేయడానికి, ఆయన కార్యములు చేయగలడని విశ్వసించడానికి మన కనుల ఎదుట ఘనకార్యాలు ప్రత్యక్షమయ్యాయి. నా ప్రియ సహోదరులారా, మనం ఏమనుకుంటాం? నా బాధ చూసేవాడు ఎవడు లేడు, నా బాధను గుర్తించేవాడు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను పడే బాధ ఎవరికి తెలుస్తుంది ఏంటి? ఇలాంటి నినాదాలు మన దగ్గర వినబడుతుంటాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ బాధ దేవునికి తెలుసు, నీ కన్నీళ్లు దేవునికి తెలుసు, నీ శోధన దేవునికి తెలుసు. నువ్వు ఏ విషయంలో కుమిలిపోతున్నావో, ఏ విషయంలో తల్లడిల్లిపోతున్నావో, ఏ విషయంలో అపజయాలమయమవుతున్నావో, ఎవరికి చెప్పుకోలేని వేదనతో ఎందుకు కుమిలిపోతున్నావో మనుష్య మాతృలకు ఒకవేళ తెలియకపోవచ్చు, కన్నా కొన్నా ఉన్న వాళ్ళకి ఎరుగకపోవచ్చు. ప్రియమైన సహోదరులారా, నీవు చాటున కార్చే కన్నీళ్లు ప్రభువుకు తెలుసు. నీవు మాటున పడే బాధ, కుములుతున్న ఆ ఆవేదనతో కూడిన అనుభవం స్పష్టంగా దేవునికి తెలుసండి. నా ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీలో ధైర్యం కలగాలి, విశ్వాసం కలగాలి, దేవుని మీద అచంచలమైన విశ్వాసం పుట్టాలి. ఎందుకంటే నా దేవుడు నా బాధను చూస్తున్నాడు, నా మొర వింటున్నాడు, నా కన్నీళ్లు చూస్తున్నాడు. ఆయనకి తెలియనిదేది కూడా లేదు. నాకు ఒక విడుదల ఉంటుంది, నాకు ఒక విజయం ఉంటుంది. దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా ఆదుకుంటాడు, విడిపిస్తాడనే నమ్మకం మీకు కలగాలి. మరి ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు వాళ్ళ మొర విన్నాడు. మన మొర ఎందుకు వినడు? వాళ్ళని విడిపించాడు, మనల్ని ఎందుకు విడిపించడు? వాళ్ళకి సహాయం చేశాడు, మనకి ఎందుకు సహాయం చేయడు? నమ్మదగిన సహాయకుడు ఆయన పేరు. కనుక ఆయన నిశ్చయంగా నీ బాధ ఎరిగి ఉన్నాడు, ఆయన విడుదల ప్రసాదిస్తాడు. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. అదేంటంటే, మన ఆలోచనలు, మన తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. రెండవది, మన నడకను ఆయన ఎరిగి ఉన్నాడు, మన జీవితం ఆయన ఎరిగి ఉన్నాడు. మూడవది, మన బాధను కన్నీళ్లను ఆయన ఎరిగి ఉన్నాడు. నిశ్చయముగా ఎరిగిన దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము, ఆ ఎరిగి ఉన్న దేవునికి మొరపెట్టుకుందాము. అంతేకాదు, ఒకవేళ చేదైన వేరు మనలో ఉంటే దానిని కుంగిటేళ్లతో కూడా పెగిలించి మన యొద్ద నుంచి తీసివేసుకుందాం. దైవ కృపకు మనం పాత్రులం అవుదాము. తల వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, ఈ దినాన మీరు ఎరిగి ఉన్న సంగతిని మరొక్కసారి మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకానికి స్తోత్రం. నిజమే, మా తలంపులు ఎరిగిన దేవుడవు, మా జీవితాన్ని ఎరిగిన దేవుడవు. అంతేకాదు, మా కన్నీళ్లను, మా బాధను ఎరిగిన దేవుడవు. నాయనా, నీవు తప్ప మాకెవరున్నారు? ఇదిగో మీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మాకు కావలసిన సహాయ సహకారములను మీరు అనుగ్రహించి మా చేపట్టి వెనుతట్టి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.